శంషాబాద్ బహదూర్గూడలో హై టెన్షన్ నెలకొంది. రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది పోలీసు బలగాలతో అధికారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ ఏ క్షణమైనా అరెస్టులు జరిగే అవకాశం ఉంది. బహదూర్గూడలో 1400 ఎకరాల భూమి వివాదంలో ఉంది. అందులో ప్రభుత్వం 650 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. గత 70 ఏళ్లుగా ఈ భూములను తామే సాగు చేసుకుంటున్నామని రైతులు గట్టిగా చెబుతున్నారు. బుల్లెట్ రైల్ హబ్, భారీ బస్ టెర్మినల్ కోసమే ఈ భూములను ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. శంషాబాద్ బహదూర్గూడ వద్ద రైతుల భూములు స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా పోలీసు బృందాలు దాదాపుగా 300 నుండి 400 మంది పోలీసులతో రైతుల దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నాయి. అధికారులు పోలీసులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ వద్ద ఉన్న పత్రాలు చూపించి భూములు స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నిరసన నేపథ్యంలో భారీగా హైడ్రా బలగాలు చేరుకున్నాయి. ఈ క్షణంలోనైనా రైతులను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఒకవైపు రైతులను మాటల్లో పెట్టి మరోవైపు ఫెన్సింగ్ నిర్మించడం ప్రారంభించారు. గవర్నమెంట్ నెంబర్ పట్ట నెంబర్ గా మారదు. అందుకోసమే ఇంప్లిమెంట్ కాలేదు. వేరే వేరే కళ ఇయ్యాల రైతులకు, బాధుగూడ రైతులకు పట్టాలు ఇస్తుండు. ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ప్రజా సంక్షేమం వేరే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులకు పట్టాలి అని ఒక ఆలోచనతో వస్తే దాన్ని తప్పుదో వడ్డిస్తూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మొన్న పోయి అక్కడ ప్రజలను ఇంకా రెచ్చగొట్టుకుంటా ఎవరైతే భూపాకాసురాల మాటలిని మరి వాళ్ళకి ఏమున్నాయో మాకు తెలియదు. అక్కడ 150 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా సరే మాది ల్యాండ్ తీసుకుంటారుగా 500 గజాలు ప్రభుత్వం ఇస్తుంటుంది, మాకు 800 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సర్వే నంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని చెబుతోంది. అయితే రైతులు మాత్రం తమకు సరైన నోటీసులు ఇవ్వలేదని, అధికారులు బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆస్తి కాదని, తమకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూముల విషయంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్దాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 172 నుండి 183 వరకు ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేట్ పట్టా భూమిగా మార్చారని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గత మే 2026లో పెద్దాపూర్ భూమిపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నందున ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు బహదూర్గూడలోని 38 ఎకరాలకు సంబంధించిన 17 సేల్ డీడ్లను రద్దు చేసి పక్కన పెట్టింది. అయితే ప్రభుత్వం తన టైటిల్ ను క్లెయిమ్ చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి గొడవలో అంటే ఇటు రైతులా లేకపోతే పోలీసులా, ఎవరిది పై చేయి? రైట్ మాధవి, బుల్లెట్ ట్రైన్ 3 బుల్లెట్ ట్రైన్లు ప్రతిపాదించింది నేషనల్ హై స్పీడ్ బుల్లెట్ కార్పొరేషన్. ఇది ఇటీవలనే మన రాష్ట్రానికి శాంక్షన్ అయింది. దీనికి సంబంధించిన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఒకటి బెంగళూరుకు, తర్వాత ముంబైకి,
సో చెన్నై 3 బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వం తరఫున. అది దీనికి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో దాదాపు 600 నుంచి 650 ఎకరాల భూమిలో ఒక త్రిశూల్ ఆకారంలో ఒక స్టేషన్ చాలా పెద్దది ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ మూడింటికి అదొక సెంటర్ లాగా త్రిశూల్ ఆకారంలో ఒక పెద్ద టర్మినల్ చేయాలని అధికారులు ప్లాన్ చేశారు. సో దాంట్లో భాగంగా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 600 ఎకరాల భూమి అవసరం ఉంది. దీన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడే గొడవ అయింది. ఈ యొక్క ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ 650 ఎకరాల భూమి తమదేనని ప్రభుత్వం అంటుంది, రెవెన్యూ అధికారులు. లేదు దశాబ్దాలుగా మేము ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నాం, ఈ హక్కులు చట్టపరమైన హక్కులు మాకే ఉన్నాయి, పాస్బుక్లు కూడా గతంలో కూడా ఇచ్చారు, ఇంకా మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తామని అధికారులు చెప్పారు. ఈలోపు ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం మా భూములన్నీ, అంటే దశాబ్దాలుగా మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ మేము బతుకుతున్నాం, ఇప్పుడు వచ్చి అధికారులు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో మా భూములని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వీళ్ళు దీక్ష కూడా ప్రారంభించి గత 5 రోజులుగా అక్కడున్న రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న ఈ రోజు ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీసులు అక్కడికి వచ్చి ఆ భూములను లాక్కోవడము, ఆ టెంట్లు పీకేయడము, దాంతో పాటు ఇటు రైతులకు అటు అధికారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు గొడవ జరుగుతుంటే మరొక వైపు ఫెన్సింగ్ వేయడానికి ఏదైతే 650 ఎకరాలు ఏదైతే ఉందో దీనికి ఫెన్సింగ్ వేయడానికి మరొక వైపు హైడ్రా అధికారులు వెళ్ళి ప్లాన్ చేస్తున్నారు. దీనిపై రైతులకు అధికారులకు చాలా గొడవ జరుగుతుంది. దీనికి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా రైతుల వైపు మద్దతు అయితే తెలుపుతా ఉంది. అక్కడికి బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకునే అవకాశం ఉంది. రైతులు ప్రతిఘటిస్తున్నారు. ఇది కేవలం మా యొక్క కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులతో అన్యాయంగా బలవంతంగా హైడ్రాతో మా భూములు లాక్కుంటారని ఇవాళ వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ గొడవ జరుగుతూ ఉంది. మానవి రాజ్ కుమార్, అంటే ఏదైనా అభివృద్ధి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదర్ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రైతుల దగ్గర అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ భూములు తీసుకోవటమో ఏదో ఒకటి చేయాలి. ఎవ్రీ టైం అంటే ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? అంటే ప్రభుత్వాలు కరెక్ట్గా వర్క్ చేయట్లేదా, లేకపోతే రైతులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారా? ఏం జరుగుతోంది? వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్టులో మనం చాలా చూస్తాం. ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. ఏదైనా పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నప్పుడు ఇలాంటి కారిడార్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని భూములు సేకరించాల్సింది. ఎందుకంటే భూములు ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఖచ్చితంగా భూములు కావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఉంటాయి, ప్రైవేట్ భూములు ఉంటాయి. ప్రైవేట్ అంటే రైతులే కావచ్చు, వ్యక్తిగతమైన భూములు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వ భూములలో ప్రైవేట్ వ్యక్తులు 40-50 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళని అధికారులు ఏమన్నారు, పట్టాలు కూడా ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ప్రాజెక్టు లేదా ఏదైనా ప్రాజెక్టు వస్తున్నప్పుడు ఆ భూములు ప్రభుత్వానికి ఆ ఇండస్ట్రీకి అవసరం పడుతుంది, అప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదొకటి, అక్కడ గొడవలు జరుగుతాయి. ఇక రెండోది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్, సంవత్సరాలుగా తాతల తండ్రుల నుంచి వచ్చిన భూములు ప్రభుత్వానికి ఆ ఏరియా అవసరం ఉంటుంది. ఆ ఏరియా నుంచే ప్రాజెక్ట్ వెళ్తా ఉంటుంది, అక్కడే ఇండస్ట్రీ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వము R&R ప్యాకేజీ అని చెప్తూ భూసేకరణ చేస్తుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ మార్కెట్ రేట్ అండ్ గవర్నమెంట్ రేట్, అంటే బహిరంగంగా మార్కెట్ రేట్ ఒక గజానికి 1,00,000 రూపాయలు ఉంటే అదే ప్రభుత్వ రేటు 5,000, 10,000 ఉంటుంది. గవర్నమెంట్ రేటు వేరు, బహిరంగంగా ప్రైవేట్ గా అమ్మకాలు కొనుగోలు ఏదైతే ఉంటుందో అది చాలా రేట్. అంటే దీనికి దాదాపు 20 నుంచి 50 రేట్లు తేడా ఉంటుంది. రేటు 5,000 రూపాయలు ఎక్కడ ఒక గజానికి, 1,00,000 రూపాయలు ఎక్కడ. ఒక్కొక్కసారి ఎకరానికి బయట మార్కెట్ లో 1 కోటి రూపాయలు ఉంటే బహిరంగ మార్కెట్ లో ప్రభుత్వము భూసేకరణ పేరుతో 1 కోటి రూపాయల బదులు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అంటుంది. అంటే ఒక రైతు లేదా ఒక వ్యక్తి 10 ఎకరాలు కోల్పోతే 10 కోట్లు రావాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ మీది 5 లక్షలే ఉంది కాబట్టి 50,000 ఇస్తాం, లేదా 10,000 ఉంది కాబట్టి 1,00,000 ఇస్తాం. 10 కోట్లు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? ఇక్కడనే ఈ భూసేకరణలో కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వానికి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇక రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, కోర్టు స్టే ఇవ్వడము,
కొన్నిసార్లు కోర్టు రైతుల వైపు ఉండడము, ఇంకా ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వమని ఆదేశించడము, మళ్ళీ ప్రభుత్వాలు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ఫైళ్లు స్లో కావడము, వాళ్ళు డబ్బులు అంతగా R&R ప్యాకేజ్ ఇవ్వకపోవడము, రిహాబిలేషన్ అంటే వీళ్ళకి సపరేట్ మన ఇల్లు కట్టియాలి లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ తరపు నుంచి అంత ఫాస్ట్ గా వేగంగా ఫైల్ మోగాలి. ఇక్కడేమో భూములు కోల్పోతున్న వాళ్ళు కోట్ల చుట్టూ ఆఫీసు చుట్టూ తిరుగుతారు. అందుకనే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఏదైనా ఇండస్ట్రీ ప్రాజెక్ట్ వస్తుందని అంటే ఎందుకు భూములు కోల్పోతున్నారు ఆందోళన చేస్తారంటే నష్టపరిహారం తక్కువ ఉంటుంది, నష్టపరిహారం ఆలస్యంగా ఇస్తారు, పక్షపాతం చూపెడతారు, వాళ్ళు సంవత్సరాల నుంచి ఆ భూముల మీద ఆధారపడుతుంటారు. అవన్నీ కోల్పోయి ఆ కడుపు చేత పట్టుకొని మళ్ళీ ఇంకొకడికి వెళ్ళాలి. సో మనం లగచర్లో కూడా చూసాం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే లగచర్లో చాలా ఫార్మా కోసం తీసుకున్న భూములకు చాలా గొడవలైనాయి, లాఠీ చార్జ్ అయినాయి, జైలుకి వెళ్ళారు. ఎందుకు అంటే వాళ్ళ పొలాలు అవి. సో ఆ పొలాలు వాళ్ళు ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు పంట పండించుకొని బతుకుతుంటారు. ఇప్పుడు ఆ ఆధారం వెళ్తే మా బ్రతుకులు ఎలా అనే దాని మీద రైతులు పోరాడితే దానికి ఎగ్జాక్ట్ గా ప్రత్యేక మార్గాలు గవర్నమెంట్ చూపించకపోవడం కూడా ఈ గొడవలకు కారణం. ఏదైనా ఉద్యోగం ఇవ్వడము, ఉపాధి ఇవ్వడము, లోన్ ఇవ్వడము, లేదా అదే మొత్తంలో బహిరంగంగా ఎంత ఉందో రేటు అదే రేటు కనుక రైతులకు భూములు కోల్పోతున్న వ్యక్తులకు కనుక ఇస్తే ఈ గొడవ ఉండదు. ఎగ్జాంపుల్ మనం సింగరేణిలో చూస్తాం, సింగరేణిలో ఈ గొడవలు తక్కువ జరుగుతాయి కానీ తక్కువ, ఎందుకంటే వాళ్ళు ప్రతి చెట్టుకు, ప్రతి బావికి, ప్రతి ఇల్లుకు వాళ్ళు నష్టపరిహారం ఎంతైతే వీళ్ళు ఆశిస్తున్నారో కోల్పోతున్న వాళ్ళు అంత లెవెల్లో ఇస్తారు. కాబట్టి సింగరేణిలో చాలా మంది ఎక్కువగా కొంతమంది అంటే రైతులు ఇవ్వడానికి స్థలాలు కోల్పోతున్న వాళ్ళు ఇస్తారు, ముందుకు వస్తారు. కానీ ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదంటే ప్రభుత్వం యొక్క ధరకు రైతుల యొక్క ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే ఇక్కడ సమస్య మాది. ప్రభుత్వాలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టు ఒకవేళ రైతులు అపాయింట్ చేస్తారు, మాకు నష్టపరిహారం కరెక్ట్గా ఇవ్వాలి, ప్రైవేటు అంటే ప్రభుత్వ ధర కాకుండా ఎగ్జాక్ట్ ఉన్న ధర ఇవ్వాలని చేస్తారు, ఇది కామన్. కాకపోతే ఆల్రెడీ ఆ ప్రాజెక్టులు అయిన వాటికి కూడా ఇంకా నష్టపరిహారం రాని రైతులు ఇప్పటికీ చాలా ప్రాజెక్టుల దగ్గర ఉన్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు కరెక్ట్గా వ్యవహరించట్లేదు? అంటే ఓకే తీసుకుంటున్నారు, ప్రభుత్వ ధర ఇస్తున్నారు, అది రాంగే, బట్ అయినా కూడా డెవలప్ చేయాలి కాబట్టి తీసుకుంటున్నారు. బట్ అలాంటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కానీ ఇప్పటికీ నష్టపరిహారాల కోసం రైతులు చేస్తున్న ధర్నాలు చాలానే ఉన్నాయి. సో ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? అదే ప్రభుత్వం తరఫున మీరు అన్నట్టుగా చిత్తశుద్ధి లేకపోవడం. అంటే ఇది ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది 60, 70, 80 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా కేసులు ఇంకా ఉంటాయి. ఎక్కడైనా మెట్రో ప్రాజెక్ట్ వస్తుంది, ఫ్లైఓవర్ వస్తుంది అన్నప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ ఇల్లు ఏమో వాళ్ళ పొలం ఏమో వెళ్తా ఉంటది. దానికి ఎగ్జాక్ట్ గా వెంటనే ఫాస్ట్ గా యుద్ధ ప్రాతిపాదికన నష్టపోతున్న వ్యక్తికి సరే మార్కెట్ రేటా లేకపోతే గవర్నమెంట్ రేటా కూర్చొని ఒక్కోసారి కలెక్టర్లు వస్తారు, వాళ్ళు ఒక్కోసారి ప్యాకేజ్ పెంచుతారు. కానీ ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ ప్రాసెస్ లో భాగంగా ఈ ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొంతమంది రైతులు, కొంతమంది భూములు కోల్పోతున్న వాళ్ళు ఆరోపించిన వాళ్ళు ధర్నాలు చేయడం కాదు, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు కూడా. సో ఏమవుతుందంటే వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు ఒక రైతుకు గవర్నమెంట్ తరఫున నష్టపరిహారం వెళ్ళాలి. ఆ 1 కోటి రూపాయలు రావడానికి ఆయన 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిరగాల్సిన పరిస్థితి. ఆ 1 కోటి రూపాయలు రావాలంటే 1 లక్షలో 2 లక్షలో 5 లక్షలో ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆ వృద్ధ దంపతులు లేకపోతే వాళ్ళు పేదవాళ్ళు ఉండరు, వీళ్ళు ఇవ్వరు, వాళ్ళు అక్కడ శాంక్షన్ చేయరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని చోట్ల ఉంటే కొన్ని గవర్నమెంట్ నిబంధనలు, ప్రభుత్వ నిబంధనలు కూడా కొన్ని అడ్డం వస్తుంటాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న రేటు మాత్రమే ఇవ్వాలి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది ఆ ఏరియాలో, ఇప్పుడు శంషాబాద్ లో ఎంత రేటు ఉంది ఆ రేటు ఇస్తామని గవర్నమెంట్ అంటది. లేదు మాకు ఇక్కడ బహిరంగంగా మేము ఇది అమ్ముకుంటే మాకు చాలా డబ్బులు వస్తాయని వాళ్ళు అంటారు. సో ఇక్కడ ఈ వేరియేషన్ ఏదైతే ఉందో అందుకనే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది కోర్టులోనే ఉంటది, వీళ్ళకు నష్టపరిహారం రాదు, ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళదు, ఆఫీసర్లు మారుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు, ప్రభుత్వాలు కూడా మారుతాయి. సో అలసత్వం, అశ్రద్ధ, డెడికేషన్ లేకపోవడం, ప్రజల పట్ల రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం, ఇవన్నీ కారణాలు ఇలాంటి ప్రాజెక్టులలో గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు, లాఠీ చార్జీ, కొన్నిసార్లు పోలీసు వాళ్ళు ఎక్కువ కొడితే చనిపోయే సందర్భాలు, అరెస్ట్ చేయడం, జైలు తీసుకెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే
ఒక ఎగ్జాక్ట్లీ ఒక బ్లూ ప్రింట్ లేకపోవడం, భూసేకరణ దగ్గర ఇలాంటి గొడవలకు కారణం ఏంటంటే ఇటు అధికారుల నుంచి తర్వాత ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం నుంచి కూడా ఒక ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు కూర్చుండబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో నష్టపరిహారం కనుక ఇస్తే అది బాగుంటుంది. కొన్ని చోట్ల జరుగుతాయి, కొంత మంచి అధికారులు ఉన్న కాడ ఏమవుతుందంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇది ప్రభుత్వము ఎందుకు తీసుకుంటుందంటే ఇది మీకోసమే, ఇక్కడ డెవలప్మెంట్ అవసరము, ఇది ప్రజల కోసం అని కన్విన్స్ చేస్తారు. కొంత కన్విన్స్ అవుతున్న కాడ ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయి. ఎక్కడైతే ఈ తేడా ఉందో, ఈ ఆలస్యం అవుతుందో అక్కడే గొడవలు అవుతాయి, కోర్టుకు వెళ్ళడము, వివాదాలు కంటిన్యూ అవుతుంటాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్. దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న భూముల పట్టా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. బహదూర్గూడ శివారులో 650 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం చాలా కాలంగా నలుగుతోంది. ఈ భూములను కొందరు రాజకీయ నాయకులు, భూ వ్యాపారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు రైతుల నుంచి కొనుగోలు చేసి తమ గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి. పాస్బుక్లు లేకపోవడంతో ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు అందలేదని నాగూడ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గడ్డం శేఖర్ యాదవ్ అంటున్నారు. వేరే కళ ఇయ్యాల రైతులకు, బాధుగూడ రైతులకు పట్టాలు ఇస్తుండ్రు. ప్రజాప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది, ప్రజా సంక్షేమం వేరే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులకు పట్టాలి అని ఒక ఆలోచనతో వస్తే దాన్ని తప్పుదో వడ్డిస్తూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మొన్న పోయి అక్కడ ప్రజలను ఇంకా రెచ్చగొట్టుకుంటా ఎవరైతే భూపాకాసురాల మాటలిని మరి వాళ్ళకి ఏమున్నాయి మాకు తెలియదు. అక్కడ 150 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా సరే మాది ల్యాండ్ తీసుకుంటారుగా 500 గజాలు ప్రభుత్వం ఇస్తుంటుంది, మాకు 800 నుంచి 1000 గజాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ వీళ్ళకి పట్టాలు ఇస్తున్నాం 600 ఎకరాలు, ఆ రైతులకు 500 ఎకరాలు 500 గజాలు సరిపోదు, దాదాపు 1000 గజాలు ఇవ్వాలని కూడా మేము కూడా ప్రభుత్వ దృష్టికి, మా ప్రియత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న లోకల్ టీం అందరం కూడా మేము మంత్రి గారిని, సీఎం గారిని, ఎమ్మెల్యే గారితో కలిసి వాళ్ళకు 1000 గజాలు వచ్చే విధంగా చూసుకుంటాం. ఇవాళ 500 నుంచి 800 గజాలు వచ్చినా అక్కడ హెచ్ఎండి డిపిఎస్ చేస్తే దాదాపు తుగ్గుడల 50,000 గజం పోతుంది. 50,000 ఇక్కడ పోకుండా కనీసం 30,000 పోతుంది. 500 గజాలు ఇచ్చినా 1,50,00,000 రైతులకు వస్తుంది. ఈ భూపాకాసురులంతా రైతుల దగ్గరికి వెళ్ళి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అంతా కాజేసుకుర్రు. ఇవాళ ప్రభుత్వం కూడా ఏది 500 గజాలు ఇచ్చినా 800 ఇచ్చినా రైతులే దానికి పట్టాదారులు. కార్తిక్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, బాదుర్గూడ గ్రామ ప్రజలను, రైతులను రెచ్చగొట్టకుండా దాంట్లో ఉన్నటువంటి నక్ష కావచ్చు, 1956లో ఆ భూమి నక్ష 2 రికార్డులు ఉన్నది, ఇది గోల్మాల్ పంచాయతీ ఉన్నది. కాబట్టి దీని ప్రజలు ఏదైతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కలెక్టర్ గారు, మొత్తం అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. దీని మ్యాప్ 1956లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తయారైతే రికార్డులు దీన్ని 2 ఉన్నాయి. అప్పుడున్న ఓజే మధు గారు చేసినటువంటి పరిస్థితులు కొన్ని ఏ విధంగా ఉన్నాయో అతని నుంచి కూడా విషయాలు సేకరించడం జరిగింది. ఈ 2 రికార్డులు ఎట్లా ఉన్నాయి, ఇది ఎక్కడ గోల్మాల్ ఉన్నది, ప్రజలకు దీన్ని క్లారిటీగా చేసి వాళ్ళకు 500 గజాలు ఏదైతే ప్రభుత్వం అంటుందో అంతకు ఇంకా ఎక్కువ ఏ విధంగానే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ఈరోజు మీ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. కూడా మీరు బాధపడద్దని దృష్టిలో పెట్టుకొని మీకు 600 ఎకరాలు మీకు పట్టాలు ఇస్తూ మిగతా 600 ఎకరాలు పబ్లిక్ యూటిలిటీస్ గురించి వాడుతున్నారంటే ఆ 600 ఎకరాల్లో అయ్యే డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుంటే మీకు మిగతా 600 ఎకరాల్లో మీరు కానీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ మీరు ఈ రోజు ఏదైతే భూమి పైన మా భూమి ఇంత వాల్యూ అని అంచనా వేసుకుంటున్నారో దానికి 10 నుండి 100 రెట్లు కూడా ఆ భూమికి ఉన్న భూమికి వాల్యూ అవుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఒకటి ఆలోచనతో ముందుకు పోండి. ఎవరో మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళ ఆలోచనలతో మీరు బండి నడపకండి. ఎందుకంటే ఎవరైతే బండి నడిపిస్తారో వారే స్వయంగా నడిపిస్తేనే బాగుంటది. వేరే వాళ్ళ సలహాలు తీసుకొని బండి నడిపితే గుంతల్లో పడవచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. దానికి